ఇదిగో రండి, ఆయన అద్భుతం ఇది. ఇది మడ్ బ్రిక్. ఇదిగో ఇవి అన్పాలిష్డ్ గ్రానైట్, మధ్యలో మడ్ విత్ సమ్ మిక్చర్. అక్కడ ఉంది చూడండి మన, అదిగో మట్టి దిబ్బలు కనపడుతున్నాయా, ఆ మట్టి దిబ్బలతోటి ఇక్కడ బాత్ అవన్నీ చేయడానికి, మడ్ బాత్. ఓకే, దిస్ ఈస్ హిస్ ఫార్మ్. దెన్ వీ కెన్ గో. కమ్ సార్. అదే చేస్తున్నట్టున్నారు, రండి. అది డిఫరెన్స్, చేస్తున్నారు ఏదో వర్క్. రండి. ఇది కొంచెం మడ్డుతోటి ప్రాబ్లం వస్తుందని ఇది అదిగో క్లీన్ చేస్తున్నారు, చూసారా? క్లీన్ చేయించి దాంతో చేయిస్తున్నారు. ఇది సార్, దీనికి సీసీటీవీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ వైర్ ఇక్కడి నుంచి ఇదిగో. ఓకే, వీడిచ్చాడు కానీ ఎలక్ట్రికల్ వాడు సరిగ్గా ఇవ్వాల. సో ఇదంతా మడ్డిదే సార్. వాటర్ ట్యాంక్ కూడా ఏదో చూసారా, లైట్స్, వాటర్ పైపింగ్ స్ట్రక్చరు. ఈయనది మొత్తము సార్ది ఇదండి. ఇది బార్డర్ అలాగా, ఆ బార్డర్ అలాగే వెళ్ళింది. ఆ పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ, అది 4 ఎకరాలు అక్కడ అలా వచ్చింది. అది ఇది కూడా లీక్ అవుతుందని వేయించాడు, లేదా సిమెంట్ కూడా వాడేవాడు కదా ఆయన. సో హీఈస్ ఏ నేచర్ లవర్. ఇప్పుడు కొంచెం రిపేర్ వర్క్లే చేయిస్తాడు. ఇవి కూడా జైపూర్ నుంచి అక్కడ తెప్పించారు. అది ఇక్కడ సోలార్ ప్యానెల్ కావాలి ఈయనకి. ఆ పైన చూసారా, రూఫ్ అంతా తాండూర్ స్టోన్, అది గ్రానైట్ది. కాకపోతే ఈయనకి మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే, మీకు లోపలికి వెళ్తే అర్థం అవుతుంది, రండి. ఈయన ఈజ్ ఎ నేచర్ లవర్ అండ్ హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్, బేసిక్లీ రీసెర్చర్ ఎక్స్పర్ట్. లే 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 లోపల వేస్తుందా, లే లోపల వేసేసినట్టున్నారు. అది ఇప్పుడు ఇది చూసారంటే పైన అదిగో వెనకాల నుంచి ఉన్నట్టుంది, చూద్దాం రండి ఒకసారి. రండి. ఇవి చూసారా బీమ్స్, అవి ఏమైనాయి అంటే అంత లెంత్ దొరకలేదు ఆయనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది మెటల్ ఉంది కదా, మెటల్ కూడా వద్దు ఆయనకి. ఇది కూడా అలా చేస్తే అంత లెంత్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాంబూ ఉంది కదా, అదే దీన్ని చేస్తున్నాం. సో ఇది పూజా రూమ్ చేస్తున్నారు ఆయన, రండి. ఇది కిచెను, ఆయన బయాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అంతా చేస్తారు ఆయన. ఓకే, ఇంకా ఇది కూడా అంతే. చూసారా, ఆ పిల్లర్స్ నెంబర్లు వేసుకున్నారు, చూసారా ఆయన కేర్ఫుల్గా. ఎగ్జాస్ట్ల పైన మనకు వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి బయట సైడ్ మెషర్స్ పెట్టుకున్నారు ఆయన. రండి. ఇప్పుడు రిపేర్లో ఉంది ఇది, చేయించుకుంటున్నారు. చాలా ఎక్సలెంట్గా చేసుకున్నారు సార్. అదే అంటే చాలా, అంటే ఎంత రీసెర్చ్ అంటే ఆయన ఇంకా అస్తమానం నేచర్ 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 అంటాడు ఆయన. చాలా మనకి పాత ఇళ్లలో ఎలాగా. సో ఇది ఆయనకి ఐడియాస్ ఉన్నాయి మళ్ళీ, అంటే పవర్ జనరేషన్ ఐడియాస్ ఉన్నాయి. అంటే 3 కిలోవాట్ నుంచి 25 కిలోవాట్ కూడా ఎలా చేయొచ్చు. అదే ఫ్లై వీల్ మెకానిజం పెట్టి, అలాగే ఇంజనీర్స్ ఉంటే మనకి
వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. ఇదిగో ఇలా మెషెస్ పెట్టేసుకున్నారు ఆయన. పురుగులది. సార్ ఉన్నారా? ఓ ఓకే ఓకే. అదృష్టవంతులు మీరు. రాము సతీష్ గారు IoT ఎక్స్పర్ట్.